హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. ఈ రోజు మన హెల్దీ కుకింగ్ లో సజ్జలతో దోశ అండి. లాస్ట్ టైం వీడియోలో సజ్జలతో జావా, సజ్జ సంకటి ఇవన్నీ చూపించాను. మరి ఈసారి సజ్జలతో దోశ ఎలా ఉంటుందో చూసేద్దాం. ముందుగా సజ్జలను అయితే నేను నానబెట్టానండి. 3 అవర్స్ నానబెట్టిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. నైట్ నానబెడితే ఇంకా స్మూత్ గా వస్తుంది అనుకుంటున్నాను. నేనైతే మార్నింగ్ నానబెట్టాను. ఇంకా స్మూత్ గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫస్ట్ ప్లేన్ దోశ వేసిన తర్వాత ఆనియన్ దోశ కూడా ట్రై చేశాను. రెండు కూడా బాగున్నాయి. నార్మల్ దోశకి సజ్జ దోశకి చాలా చేంజ్ ఉందండి. అందుకనే పల్లి చట్నీ కాకుండా డిఫరెంట్ గా బీరకాయ చట్నీ, బనానా స్వీట్, మసాలా మునక్కడ ట్రై చేశాను. సజ్జ రొట్టె చేస్తాం కదా, అందుకనే కర్రీ కూడా బాగుంటుందేమో అని 3 కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా మరో దోశని ఇలా 2 సైడ్స్ అయితే కాల్చి కొంచెం చపాతీలా ట్రై చేశానండి. ఇంకా రెండు కూడా బాగున్నాయి. మరి బీరకాయ చట్నీ ఎలాగో చూసేద్దాం. ముందుగా సన్నగా కట్ చేసుకున్న బీరకాయలు, పచ్చిమిర్చి అన్ని కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నాను. తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసి కొంచెం చింతపండు ముక్కలు వేసేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసుకున్నాను. నాకు గ్రీన్ గా ఉండడం ఇష్టం కాబట్టి పసుపు వేయలేదండి. ఫుల్ గా కొత్తిమీర వేసేసి కొత్తిమీర కూడా మిక్సీ పట్టేటప్పుడే వేసానండి. మసాలా మునక్కాడ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మరి నా వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.